రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని విజయవాడలో న్యాయవాదులు కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రి, కమిటీ చైర్మన్ అనగాని సత్యప్రసాద్ను కలిసి నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేలా చూస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమన్నారు. తప్పుడు ఆలోచనతో తప్పుడు వేరే రకంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వల్ల దీని మీద కొంత డీవియేషన్ రావడం జరిగింది. అయితే ఏంటంటే దీనికి సంబంధించి మంత్రి గారికి సంబంధించిన సన్నిహితులు, అలాగే మాకు సంబంధించిన కొంచెం పరిచయస్తులు వీళ్ళందరూ కూడా నిన్న మొన్న కూడా వచ్చి దీన్ని ఎక్కువ చేసుకోకుండా మనం అందరం కలిసి నూజివీడిని సాధించడం కోసం అని చెప్పి అందరం కలిసి చేద్దాం అన్నారు. మేము దానికి సంబంధించి మేము కూడా ప్రెస్ మీట్లో అంతకుముందు చెప్పాం. మాకు కలిసి చేయడానికి, మంత్రి గారు వెనక తిరగడానికి, ఆయనతో పాటు వెళ్ళి నూజివీడుని విజయవాడలో కలపడానికి, సాధించడానికి మేము ఏదైనా చేస్తామని చెప్పి కూడా మేము గతంలో నిన్న మొన్న కూడా ప్రకటన చేయడం జరిగింది. అదే సందర్భంగా ఉదయం ఇవాళ మన మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు, అలాగే మధ్యవర్తులు తీసుకెళ్లిన దాని మీద వెళ్ళడం జరిగింది. ఆయన ఇది మీకు మాకు వచ్చిన చిన్న మిస్లీడ్ అంతవరకే. దీనికి సంబంధించి ఏంటంటే తప్పుగా ఏదో ఎవరో చెప్పిన వాటి వల్ల మీకు మాకు మధ్యన జరిగింది కాబట్టి ఇది అందరికి కూడా మనకు సంబంధించింది, మనందరం కలిసి దీనికోసం పోరాడదాం అని చెప్పి అన్నారు. మేము కూడా ఆయన మేము మీ మీద, మీ ఆఫీసు మీద దాడికో, మీ ఆఫీసు మీద ముట్టడికో మేము అనలేదండి. కామన్గా దీన్ని వేరే డివైడ్ చేసి మీకు చెప్పారు అని చెప్పి చెప్పాము. అది కూడా ఆయన ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి విషయమైనా సరే, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా సంబంధిత చైర్మన్ గారైన రెవెన్యూ మినిస్టర్ గారికి, కమిటీ చైర్మన్ గారికి చెప్పాను. అలాగే సీఎం గారితో కూడా నేను మాట్లాడాను అన్నారు ఆయన. సీఎం గారు కూడా గతంలో చెప్పినట్లే ఆయన కూడా మంత్రి గారు, సీఎం గారు